ఏంటో ఈ రోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. మీరేంటి ఇంత హుషారుగా ఉన్నారు? ఐఎమ్ ఆల్వేస్ హుషార్, ఫుల్ స్వింగ్. కమ్ ఆన్. అబ్బా వదిలేండి, పిల్లలు చూస్తారు. పిల్లలు చూస్తే ఏంటి, పట్టుకునేది నా పెళ్ళానిగా. సిగ్గులేదు? ఇంత వయసు వచ్చిన చిన్న కుర్రాళ్ళ ప్రవర్తిస్తున్నారు. ఒకసారి మొహం అద్దంలో చూసుకోండి. వయసును బట్టి కొరతనం అంచనా వేకే. మనసును చూడు, యంగ్, ఫుల్ యంగ్. నీకో విషయం తెలుసా, నా వయసు నీకు ఐ లవ్ యూ అని చెప్పినప్పుడే అయిపోయింది. బుద్ధి కూడా అక్కడే ఆగిపోయింది. నువ్వేమైనా అనుకో, ఇవాళ వ్యాలంటైన్స్ డే, మన ఇద్దరం మాత్రమే రెచ్చిపోయే పార్టీ. ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. కమాన్. ఏంటండి అప్పుడే పూజ స్టార్ట్ చేస్తారా? ఏ నీకేమైనా అభ్యంతరమా? అయినా నా భార్యకి లేని బాధ నీకెందుకురా? మమ్మీ ఎంత చెప్పినా డాడ్ మాత్రం తాగడం మానరు. నువ్వేమో పక్కనే కూర్చుని వన్ మోర్ అని ఆమ్లెట్ వేసి మరీ ఎంకరేజ్ చేస్తున్నావు. ఇలాగైతే డాడ్ హెల్త్ ఏం కావాలి? ఇంపోర్టెడ్ షాంపైన్. డాడ్, డ్రింకింగ్ ఈజ్ వెరీ బ్యాడ్ హ్యాబిట్, యు నో. ఈజ్ ఇట్? యా. చూడు కిరణ్, నేను మానేమని ఖచ్చితంగా చెప్తే మీ డాడీ తాగడం మానేస్తారు. కానీ డ్రింక్ చేయడం ఆయనకి ఇష్టం. ఆయన హ్యాపీగా చూడడం నాకు ఇష్టం. వెరీ గుడ్, ఇద్దరికి కరెక్ట్ గా సరిపోయింది. ఈ విషయం డిసైడ్ అయ్యి 30 ఏళ్ళు అయింది నాన్న. మేం భార్య భర్తలు కాకముందే లవర్స్. నా ఇష్టాన్ని ఎప్పుడు ఆవిడ కాదనలేదు, ఆవిడ అభిప్రాయాలకు నేనేనాడు అడ్డు తగలేదు. అయినా లవర్స్ ఇలా ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో ఇలా వచ్చి డిస్టర్బ్ చేయటం. ఓ ఓకే ఫైన్. ఐఎమ్ సారీ. ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ యు. ఓకే గుడ్. ఐఎమ్ సారీ అగైన్. హాయ్ పింకీ. హాయ్. ఏంటి కార్టూన్ తో బిజీయా? మమ్మీ డాడీ ఇక్కడ? హాయ్ మిస్టర్ శేఖర్ అండ్ మిస్ వసు. మిస్టర్ శేఖర్ అండ్ మిస్ వసు, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్ యూ రా, సేమ్ టు యూ. అవును, మిస్ వసు అంటావేంటి? మిసెస్ వాసంతి శేఖర్ అనుకుంటా. మీరు ఫ్రెష్ గా లవ్ లో పడిన టీనేజ్ జంటలా అందంగా ఉన్నారు కాబట్టి అలా పిలిచాను. ఎనీహౌ, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. సంతోషాలు సరదాలే తప్ప ఏ గొడవలు లేకుండా లోకంలో మీరిద్దరే ఉన్నట్టు ఎంత హ్యాపీగా ఉన్నారు. అటు చూస్తే మమ్మీ డాడీ కూడా అంతే. అసలు ఈ ప్రేమలోనే ఏదో మ్యాజిక్ ఉన్నట్టు ఉంది. మీ అందరినీ చూస్తుంటే నాకు కూడా ప్రేమించే పెళ్లి చేసుకోవాలనిపిస్తోంది. నువ్వు అనుకున్నంత మాత్రాన ప్రేమలో పడిపోవు బాబు. ప్రేమ దానంతట అదే పుట్టాలి. అది నువ్వు గుర్తించలేనంత న్యాచురల్ గా జరగాలి. ఇంతకీ నువ్వు ఎలాంటి అమ్మాయి కావాలనుకున్నావురా? ఫుల్ ఫాస్ట్, స్టైలిష్ డ్రెస్సింగ్, ఫ్యాషనబుల్, జస్ట్ మోడర్న్ అన్నమాట. ఒక్క మాటలో చెప్పాలంటే మిస్ వరల్డ్ లా ఉండాలి. బస్ టైంకే వచ్చింది. ఏమా చిన్ని, బాగున్నావా? బాగున్నాను అంకుల్. ఏమా సీత, ప్రయాణం బాగా జరిగిందా? ఏం బాగా జరగనరా, వాళ్ళంతా హోనం అయిపోయింది. సరే సర్లే, ఇంటికెళ్ళి మాట్లాడుకుందాం. రండి. ఇదేరా మన కంపెనీ గెస్ట్ హౌస్. ఇక్కడ మన వాళ్ళు సౌకర్యంగా ఉంటుందని ఏర్పాటు చేశాను. చాలా థ్యాంక్స్ రా. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంట్రా? ఒరే మూర్తి, ఆ సామాన్ లోపల పెట్టు. కూర్చోమ్మా. రామా, కూర్చో పెద్దమ్మా. ఒరే తిక్కరాజా, నువ్వేంట్రా చిన్నపిల్లాడు ఇలా చెంకీ బట్టలేసి తిరుగుతున్నావు? రింగులు తిరుగున్న ముంగరాలు జుత్తిని అలా గొర్రె బుచ్చలా కత్తిరించుకున్నావేంటి? ఒంట్లో బాగానే ఉంటుందా? అది కాదు పెద్దమ్మా, ఈ రోజుల్లో కుర్రాళ్ళంతా ఇదే స్టైలు. చూసావమ్మా, వాడు ఎప్పుడు పూల రంగడే. ఏం పూల రంగడా ఏంటో, వీడికి పెళ్ళడానికి ఏవో గొడవలు ఉన్నట్టున్నాయి. అందుకే అది ఎప్పుడు పుట్టింటూనే ఉంటుంది. అమ్మా, వాళ్ళిద్దరి మధ్య ఏ గొడవ లేవు, నువ్వే పెట్టేటట్టున్నావు. వాళ్ళు బాగానే ఉన్నారు. ఏం బాగోటోలేరా, మా ఆవిడికి పుట్టింటి పిచ్చి ఎక్కువ. అది చూసొస్తానని వెళ్ళి అక్కడ 10 రోజులు ఉంటుంది. దాన్ని దించడానికి గేదె లాంటి మా మామగారు, ఏనుగు లాంటి మా బావమరిది వస్తారు. అంతవరకు బాగానే ఉంది. వాళ్ళు వచ్చి ఇక్కడ 10 రోజుల ఉన్న తర్వాత వాళ్ళు దించడానికి మళ్ళీ ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు, ఇది వెళుతుంది, ఇది వెళుతుంది, వాళ్ళు వస్తారు. ఇది వరుస. టీవీలో డైలీ సీరియల్ లాగా అది అలా జరుగుతూనే ఉంటుంది. దాంతో నాకు లోపల బయట చెప్పుకోలేని బోల్డెన్ టెక్నికల్ ప్రాబ్లమ్స్. అన్నయ్య గారు, రేపు చిన్నికి గొప్ప సంబంధం రావాలంటే తను కూడా మంచి హోదాలో ఉండాలి కదా. కూతురు కంప్యూటర్ ఇంజనీర్ అయితే రేపు మంచి సంబంధం చూసి చెయ్యొచ్చనే ఆయన ఆశ. అందుకే చిన్నిని వదిలిండటం బాధ అనిపించినా కూడా మీ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. రేయ్, నాకు అర్జెంట్ పనులు ఉన్నాయి, నేను ఈ రోజే వెళ్ళిపోతున్నా. చిన్నిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదిరా. నువ్వేం కంగారు పడకరా, చిన్ని నీకెంతో నాకు అంతే. అన్ని నేను చూసుకుంటా కదా. ఇక ఆఫీస్ అంటావా,
మా స్టాఫ్ అంతా చాలా మంచివాడు. కుర్రాడైతే కత్తులో సింపుల్ గా జంప్స్. ఒక్క మాటలో చెప్పాలంటే నేను ఎంత డిసిప్లిన్ గా ఉంటానో వాడు అంతే. పవన్ కళ్యాణ్ సాంగ్ లెటర్ బాబా దీన్ని తట్టుకోలేకపోతున్నాను ఇక్కడ వెనకాల మా హృతిక్ డాన్స్ చూస్తే అసలు ఆకలే అనిపించదు తెలుసా? ఫుల్గా తినేసి ఎవరిని చూసిన ఆకలేదులే. హృతిక్ ఈస్ గ్రేట్. పర్లేదులే, అన్నయ్యల గురించి వెళ్ళి మాత్రం ఫీల్ అవ్వచ్చు, తప్పులేదు. చిచి అన్నయ్య. షట్ అప్. హి ఇస్ మై డ్రీమ్ బాయ్. డైలీ నా కల్లోకి వస్తాడు తెలుసా? అంత భయంకరంగా ఉండడా? ఏడ్చావులే. అసలు ఆ ముక్కు ఆ రంగు సూపర్ అనుకో. రంగా మనకున్న రంగు ఆడికి ఉందేంటి? ఒకసారి ఎంట్లోకి వచ్చి చూడమని దెబ్బతో నలబడిపోతాడు. అదే మనం అయితే ఎవరు గ్రీన్ ఎవరు బ్లాక్. పనిగాడు ఏ కొత్త క్యాండిడేట్ ఎవర్రా? ఫినిష్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్. షీఈ్ మై లవ్. జెట్ ఎయిర్వేస్ లో పనిచేస్తుంది, పేరు లిల్లీ. అవునా తల్లి? యా. మరి ఆ శ్రీదేవి సంగతి ఏం చేసావురా? ఇప్పుడు ఆ టాపిక్ అవసరమా? మీకు లేట్ అయినట్టుంది, అక్కడ దిల్ చేతగాడు వెయిట్ చేస్తుంటాడు, మీరు పదండి. మరి లిల్లీ సంగతి ఏం చేద్దాం? అందుకు నేను ఉన్నాగా. లిల్లీ నీకు టైం అయింది, నువ్వు వెళ్ళాలి. ఓకే, మళ్ళీ కలుద్దాం. Bye, లిల్లీ. Bye. డోంట్ బి సిల్లీ, పద. పదా. అవునరా, నువ్వేంటి లిల్లీ ముందు అలా అడిగేశావు? మరి ఎలా అడగల చెప్పరా? అలాగే అరే అడుగు. ఇంతకీ శ్రీదేవి సంగతి ఏంట్రా? అంతగా ప్రేమించినోడు ఎందుకు వదిలేసావు? నేనేం వదిలేదు. మరి అరే అదే వదిలేసిందిరా. దాని ప్రేమ లెక్కలేదు తెలుసా? ప్రేమలో లెక్కలే ఉంటాయరా? ఉంటాయమ్మా. అది లెక్కలేనంత మంది బాయ్ ఫ్రెండ్స్ దొరుకుతుంది. పైగా ఎప్పుడు ఆ వేణువాడితో దొరుకుతుంది తెలుసా? మరి నువ్వు చేసేదేంట్రా ఇప్పుడు? ప్యూర్ లవ్. ఇది ఎన్నాడురా? దిస్ ఇస్ ఫైనల్ యార్. ఆహా, లాస్ట్ టైం కూడా ఇదే చెప్పా. ఆ రోజు మీరు సరిగా వెళ్ళలేదు, అప్పుడు సెమీఫైనల్ అని చెప్పాను. పదండి. డియర్ స్టాఫ్, ఈ అమ్మాయి పేరు సంధ్య. హాయ్. మన ఆఫీసులో కొత్తగా జాయిన్ అయింది. మా ఊరే, మా ఫ్రెండ్ కూతురు. మీరంతా ఈ అమ్మాయి కోఆపరేట్ చేయాలి. ఓకే? సంధ్య, యువర్ సీట్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. సెక్రటరీ సార్. జెన్నిఫర్ రాలేదా? రాలేదు సార్, కాస్త పనుందంట, లేటుగా వస్తానండి. నీకెలా తెలుసురా? అవును, నీకెలా తెలుసు? నాకు ఫోన్ చేసింది సార్. నీకు ఫోన్లు కూడా చేస్తుంటుందా? అప్పుడప్పుడు చేస్తుంటది సార్. రాగానే రమ్మని చెప్పు. అప్. ఎలా? ఏంటి అలాగున్నావు? ఈ వర్క్ చాలా బోరుగా ఉంది చాలు. అసలు చేస్తే కదా బోర్ ఫీల్ అవడానికి. వచ్చే చేస్తానని చెప్పేంటి మాకు? అసలు ఈ కంప్యూటర్స్ అన్ని కలిసి కట్టకట్టుకుని పేలిపోతే కన్నా జీవితానికి మనశ్శాంతి ఉండదు. ఆహా, అంత కష్టం ఏమొచ్చిందమ్మా? కష్టం అంటావేంటి చాలు? ఒకటి కాకపోతే ఒకటైనా అర్థం అవ్వాలి కదా. అసలు ఈ కంప్యూటర్ నాకు ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. నువ్వేంట్రా బాబు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మమ్మల్ని తినేస్తున్నావు? మేమేం సరదా కావాలదమ్మా, మా నాన్న పోరు పడలేక అయ్యాం. ఈ కంప్యూటర్ నాకు అర్థం కాదని చెప్పాను. కంప్యూటర్ ఉద్యోగం అయితే కట్నం ఎక్కువ ఇస్తారా? కావాలంటే పెళ్ళైన తర్వాత మానే దిగాలని గొడవ చేసి మరీ జాయిన్ చేయడు. అయితే మీ నాన్న కోరిక తీరిందనమాట. ఏ బాగా తీరింది. నాకు ఈ ఉద్యోగమో రాదు, కొంతమందిని తగులుకోవడం వల్ల కట్నమో రాదు. వద్దు. అసలు ఉద్యోగం అంటే ఎలా ఉండాలి? హ్యాపీగా ఆడుతూ పడుతూ ఎంజాయ్ చేయాలరా, అంతేగాని మనకి కర్మేంట్రా బాబు. నీ బాధ చూడలేకపోతున్నావు మావా. ఆడుతూ పాడుతూ పని చేయాలి, అంతే కదా? ఏక్ సెకండ్. కొత్త ఎంట్రీ అన్నమాట. నీ పేరేదో చెప్పాడు? సంధ్య. అంతేనా? అఖిలాండేశ్వరి సంధ్యా కుమారి. అంతా నీ పేరేనా? పేరులో రిధం ఉండాలి. సోనా, మీనా, రీటా, అంతేగాని అఖిలాండేశ్వరి, చాముండేశ్వరి, రాజేశ్వరి. ఏం పేర్లు ఇవి? అఖిలాండేశ్వరి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఏనా మ్యాచ్ అయిందా? ఎందుకమ్మా వచ్చేస్తారు పల్లెటూరు నుంచి ఎర్ర బస్ ఎక్కి? ఎక్స్క్యూజ్ మీ మిస్టర్, నీ పేరేంటి? రాజ్. అంతేనా? భైరవ్ రాజ్. అంటే తెలుసా? నీ పేరుకు అర్థం తెలుసా అని అడుగుతున్నాను. భైరవ్ అంటే కుక్క అని. అది నీ ఫేస్ చూసి పెట్టలేదుగా పెద్దవాళ్ళు. అది ఒక దేవుడి పేరని పెట్టారు. అంతలోనే కుక్క వైపోవుగా. అఖిలాటేశ్వరి అంటే అమ్మవారి పేరు. ఆ పేరుని ఎగతాళి చేయకూడదు. పల్లెటూరి వాళ్ళని తక్కువగా అంచనా వేయకు. అర్థమైందా? ఉమ్. హలో. ఎరా చిన్నడా, ఎలా ఉన్నావు? బాగున్నా నాన్న. ఇల్లు ఆఫీసు అలవాటైపోయినాడ్రా? ఇక్కడంతా ఓకే నాన్న. అంకుల్ బాగా చూసుకుంటున్నారు. ఓకేరా. ఇదొకటి. చిన్ని, నువ్వు అక్కడ ఎలా ఉన్నావోనని నాకు కంగారుగా ఉందిరా. నేను హ్యాపీగా ఉన్నానమ్మా, నువ్వేం కంగారు పడకు. నువ్వు ఉండవే. చిన్నడా, నానమ్మ ఎలా ఉందిరా? బాగుంది, మాట్లాడన్నా. అమ్మా ఎలా ఉన్నావే? బావున్నా. ఏం చేస్తున్నావు? నేనేం చేస్తానురా, నువ్వేమో అమ్మాయి కంప్యూటర్ చదువుకోవాలి, దానికి అమెరికా సంబంధం చెయ్యాలని నన్ను ఇక్కడ తెచ్చి పడేశావు.
ఏమి తోచక చస్తున్నా. నేను ఆ పని మీదే ఉన్నాను లేవే, నీకంతా కంగారు. నీ ఆరోగ్యం జాగ్రత్త, చిన్ని జాగ్రత్త. ఆ ప్లీజ్ జెన్నీ, చెప్పేద్దాం సార్. చెప్పొద్దు. ఏం కాదు సార్. లేదు జెన్నీ, నా మాట విను. సార్ పర్వాలేదు సార్. ఐఎమ్ సారీ, సార్ ప్లీజ్ చెప్పేద్దాం నాకు సార్. సిగ్గేస్తుంది. నీ మొహానికి అదొకటి ఉందంటే. మన హ్యాపీ మూమెంట్స్ ని వీళ్ళతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటాం? ఇదేంటి జెనిఫర్, ఇలాంటి విషయం పైకి చెప్పుకోవాలంటే ఏదోలా ఉంది. మొదట్లో అలాగే ఉంటుంది సార్. చెప్పేద్దాం. వద్దు జెనిఫర్. చెప్పేద్దాం సార్. నో. చెప్తే చెప్పండి, లేకపోతే పని చూసుకోండి. ఇక్కడ ఏంటి డిస్కషన్? ఓకే ఓకే. డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మన ఎండి గారు బర్త్డే. ఆ విషయం చెప్పడానికి సిగ్గుపడుతున్నారు. అంత సిగ్గుపడే పుట్టుగా. మరి పార్టీ ఎప్పుడు సార్? ఇప్పుడే స్వీట్ తెప్పిస్తాను. ఒరే సూరిబాబు, అదేంటి సార్, మీ లెవెల్ కి ఏ 5 స్టార్ హోటల్ ఉన్న పార్టీ ఇవ్వాల్సింది పోయి స్వీట్ తో సార్ పెట్టుకుంటారా? సార్ పార్టీకి పక్కా 5 అమ్మాయిలు కూడా పిలవండి. ఆ? అప్పుడే పార్టీ కలర్ఫుల్ గా ఉంటుంది సార్. సరే సరే, మీ చుట్టాలని కూడా పిలుచుకోండి. నో ప్రాబ్లం. సార్ మనందరికి గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేస్తున్నారు. ఓకే మధ్యలో నీ పెత్తనం ఏంటా? ఇలా ఒకసారి అడగగానే పార్టీ ఇచ్చి మనిషి ఆయన. సార్, ఆ. మీరు చెక్ మీద సంతకం పెట్టండి, లేకపోతే వీళ్ళెవ్వరూ నమ్మరు. ఆ. పెట్టండి సార్. ఓకే ఓకే. సార్ పెన్ ఎదిగండి. అయిపోయాడు.